హలో గైస్, నా పేరు సుభాష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెదర్ మాత్రం క్రేజీ ఉంది. వెదర్ అంటే వెదర్ కదా, స్కై మబ్బులు ఉన్నాయి మొత్తం. క్రేజీ ఉంది కదా. ఇట్లా ఉందంటే ఇది కంప్యూటర్ వాల్పేపర్ ఉంటుంది కదా, అట్లానే ఉంది. టైం వచ్చే 8:30 అవుతుంది. 7:30కి వచ్చిన గ్రౌండ్కి కొద్దిసేపు కూర్చొని వాకింగ్ చేసిన. కొంచెం సేపు కూర్చున్నా, కొంచెం సేపు వాకింగ్ చేసిన. నీడ వస్తుంది వెనకంగా, ఎండ వేస్తుంది. కొంచెం ఇంకొక 10 minutes వాకింగ్ చేసి పోవాలి. ఇప్పుడైతే డైలీ ఒక 7,000-8,000 స్టెప్స్ వేస్తున్నా. పెంచాలి, అది ఒక 10,000కి అట్లా పెంచాలి. ఏం లే, మా ఇంటిగా నుంచి ఇక్కడికి వస్తే 3,000 స్టెప్స్ అయిపోతాయి, వచ్చిపోతాయి. అట్లా 2 times వస్తే 6,000, 3 times వస్తే 10,000 అవుతుంది అటు ఇటు. బా ఎండ వేస్తుందా. ఇంకా ఉంది, ఆడ నీడ ఉంది. ఆ నీడ ఇక్కడికి వస్తే బాగుండే. అటుపోతుంది. కటింగ్ చేయించిన ఏమైనా సెట్ అయిందా? లో టేపర్ మంచిగా ఉంది. ఇప్పుడు స్వెట్ కట్లాడదాం అట్లానే. ఈవినింగ్ ఈరోజు జిమ్కి సావత్తింగ్ ఇస్తున్నాయి మొత్తం. కటింగ్ స్టార్ట్ చేసిన అనమాట. ఈ కటింగ్ కాదు, బాడీ కట్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, నా బర్త్డే వస్తుంది. అప్పటికి నేను యాప్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. 52 days ఉంది. ప్రాపర్ యాప్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా. ఏమవుతుందో చూద్దాం. అనుకోగానే సరిపోదు కదా, చేయాలంటే మా అమ్మ డేంజర్ ఉంటుంది కదా. కట్ చేయడం, కళ్ళు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి. నా 3 years నుంచి నా బర్త్డేకి ఏదో ఒకటి అవుతా ఉంది, చిన్న మార్పు. 3 years బ్యాక్ బర్త్డేకేమో హైదరాబాద్ ఉంటుండే. మా ఫ్రెండ్ తీసుకుపోయి జిమ్లో జాయిన్ చేయించిండు. అమ్మది బాడీ బిల్డర్. అది మెయిన్ మార్పు అనమాట. ఇక నెక్స్ట్ బర్త్డేకి ఇక నేను 2 months 3 months ఉండేసి హైదరాబాద్ నుంచి 4-5 months ఉన్నా అక్కడ. ఆయన జాయిన్ చేయించిన తర్వాత ఇద్దరం జిమ్కి పోతుండే. ఇక మిర్యాల కూడా వచ్చేసిన. ఇక నేను ఆడ MBA అయిపోయింది, మిర్యాల కూడా వచ్చేసిన. నెక్స్ట్ బర్త్డేకి ఏమో వాళ్ళు వచ్చారు ఇక నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు. అండ్ వేరే జిమ్లో కూడా జాయిన్ అయినా. అప్పటి వరకు ఉన్న లోకల్ జిమ్ నుంచి వేరే జిమ్కి జాయిన్ అయినా. వేరే జిమ్కి జాయిన్ అయినా కాబట్టి కొంచెం ఎక్విప్మెంట్ మంచిగా ఉంది. కొంచెం కొత్త పరిచయాలు, కొంచెం ఇంకెక్కువ అయింది కాన్సన్ట్రేషన్ జిమ్ మీద. అట్లా అప్పటికున్న కొంచెం పెరిగింది, బాడీ కూడా పెరిగింది. 3rd బర్త్డేకేమో గోవా పోయినా. ఫస్ట్ టైం గోవా పోయినా. ఈ టాటూ వేయించిన. ఒప్పిస్తుందా? ఈ టాటూ వేయించిన. ఈ బర్త్డేకి యాప్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. చిన్న అవుతున్నాయి, కలిసి వస్తున్నాయి బర్త్డేకి. చూద్దాం. 52 days ఉంది. బాడీ ఏమో 74 kgs ఉంది. 74-75 ఉంది. టార్గెట్ 68, 67. 50 days అయితే ఉంది, సరిపోతుంది ప్రాపర్గా చేస్తే. డైలీ 1000 calories బర్న్ చేయాలి ఎట్లయినా కానీ. కరెక్ట్ డైట్ తీసుకొని 1000 calories బర్న్ చేస్తే అవుతుంది. ఈ 52 daysకి కట్ చేయడానికి ఒకటి ఫాలో అవుతాను నేను. ఫాస్టెస్ట్ వే అనమాట ఆ కట్. కార్బ్ సైకిల్ అని, అది ఫాలో అవుతా. అది రిజల్ట్ వచ్చి మంచిగా అయితే మీకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూస్తా డైలీ ఒక షార్ట్ ఉంటుంది కదా, రోడ్ టు షెడ్డెడ్ అని చెప్పి తీసే డైలీ ఒక షార్ట్స్ తీస్తా. చూద్దాం, ఒక రీల్ షార్ట్స్ తీస్తా. ఫస్ట్ ఒక 2-3 kgs అయితే ఫాస్ట్ తగ్గుతుంది. తర్వాతనే మొత్తం టాస్క్ అసలు ఇక తగ్గదు. 1 year అవుతుంది నేను కట్ చేయబట్టి, 1.5 year. ఫస్ట్ కట్ చేసినా, ఇప్పుడు సెకండ్ కట్. ఇక
మొత్తం స్ట్రెంత్ మీద ఫోకస్ పెట్టినా ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల స్ట్రెంత్ వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు అనుకుంటున్నా కొన్ని డేస్ వరకు. సార్లు ఇన్ని రోజులు బాడీని డ్యామేజ్ చేసిన మస్తు అయిపోయింది. ఇప్పుడు హైపర్ట్రోఫీ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లయితుందో ఏమో, మైండ్ స్టేబుల్ ఉండదు నాదైతే. చూద్దాం. కొంచెం సేపు ఇంటికి పోయి మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ తెచ్చుకోవాలి. చికెన్ షాప్కి పోయి చికెన్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని అట్లా ఒక 1 అవర్ దోస్తుల కాడికి పోయి కూర్చొని మీల్ ప్రిపేర్ చేసుకొని చికెన్ తెచ్చుకొని మీల్ ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఏదో ఒక చూద్దాం ఏం చేయాలో. ఈవినింగ్ జిమ్కి పోతా. అట్లా బాయ్. ఎవరైనా నాతో పాటు కట్ చేయాలనుకుంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. ఇదే నా డైట్, లో కార్బ్ డైట్. ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటున్నా బ్రో. ఫ్యాన్సీ ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవట్లేదు. ఆ ఫ్యాన్సీ దాంట్లో కూడా కెఫేనే దొరుకుతుంది, ఇంకేం దొరకదు. ఫోకస్ పెంచుతుంది కెఫెన్. మనకి ఫ్యాట్ లాస్లో ఫ్యాట్ బర్న్ కావడానికి యూజ్ అవుతుంది అనమాట. స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. అందుకే కాఫీ ఎక్కువ తాగుతారు, బ్లాక్ కాఫీ. ఇప్పుడైతే ఇది వాడుతున్నా నేను, జిఎన్సి. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఏ ప్రోటీన్ వాడాలో, జిఎన్సి అయితే బెస్ట్. ఎందుకంటే కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది జిఎన్సి. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఇంటర్నేషనల్ బ్రాండ్. గబ్బు కొడుతుంది. కడుక్కొచ్చి ఫిల్ చేసుకొని వాష్ అయితే చేసిన, తుడవాలి. మళ్ళీ తుడవకపోతే స్మెల్ వస్తుంది. బ్యాక్ వర్కౌట్ ఉంది. నా స్ట్రాప్స్ పోయినాయి, మళ్ళా ఆర్డర్ పెట్టిన, వచ్చినాయి. పోదాం, మంచిగా చేద్దాం. ఈరోజు లో కార్బ్ డే. మా తమ్ముడు రేయ్ లో కార్బ్ డే అనమాట ఈరోజు. లో కార్బ్ డే అంటే 100 మొత్తం పొద్దున్నే ఏం తినలే. కార్బ్స్, రైస్ ఏం తీసుకోలే. ఓన్లీ చికెన్ తిన్నా. ప్రోటీన్ వేసుకొని అంటే 100 గ్రామ్స్. లో కార్బ్ డే అంటే 100 గ్రామ్స్ కార్బ్స్ అనమాట. టుడే నాది ఓన్లీ 100 గ్రామ్స్ కార్బ్స్. అలా బ్యాక్ వర్కౌట్. ఫస్ట్ టైం కార్బ్స్ లేకుండా బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎలియో ఎట్రా ఎట్రా పొద్దున్నే ఎక్కువైపోయారు. విన్నాడు. ఏయ్ ఇట్రా, దా లే. రాడు. ఏమైనా తినేది ఉంటేనే వస్తాడు. రేయ్ వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అలిగిండు పొద్దున్న నుంచి బయటికి పోయినా అని చెప్పి. జిమ్కి పోయి కలుస్తా. బాయ్ చెప్పరా. షేక్ హ్యాండ్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. నేను వస్తే మొత్తుకుంటాడు అంతే. అదొక మంచి పని. బాయ్ చెప్పడం మర్చిపోయినా. వానికి ప్రోటీన్ కూడా తాపిస్తా. తాగడాడు, వేస్ట్ అయ్యాడు. జిఎన్సి బ్రాండ్, మంచి బ్రాండ్ తాపిస్తున్నానికి. ఒకసారి తాగిండు, ఇంకోసారి తాగలే. ఆ రోజు ఫీవర్ వచ్చింది అనుకుంటా, అందుకే ఆ రోజు తాగలే. మిల్క్లో వేసి తాపిస్తా అప్పుడప్పుడు. వానికి చికెన్ పెట్టాను, అందుకనే వే ప్రోటీన్ ఇస్తా. బాయ్. ఘోరంగా ఉంది వెదర్, ఘోరం.
మబ్బులు చూసారు ఎట్లా పడినా అయినా పోవాలి చెప్పి తుఫాన్ వచ్చేటట్టు తుఫాన్. ఎంట్రీ బీబం పారిపోతుండు. బీబం మిడల్ కూడా బీబం. యూఎస్లో నోడు సీబం అయితే ఈయన బీబం. బిగ్ బమ్. ఫస్ట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ 4 సెట్స్, ఈచ్ సెట్ 8 to 12 reps అనమాట. స్లో అండ్ కంట్రోల్. అసలు ఇది కొట్టంగానే ఒక 80% బ్యాక్ ఫిల్ అయిపోతుంది నాకైతే. స్లో అండ్ కంట్రోల్ మొత్తం లాట్స్తోనే గుంజినట్టు ఉండాలి. 70 kgs 60 kgs అది. కమాన్ నువ్వు ముందరికి పోకు. ఒలింపియా కాంపిటీషన్ ఉందా బ్రో? అంతగానం కొడుతున్నావు. సీటెడ్ కేబుల్ రోయింగ్ బ్యాక్ థిక్నెస్ కోసం మిడిల్ బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. లాట్ పుల్ డౌన్ ఒకటి ఇదొకటి కొడితే కథం బ్యాక్ అంతా ఫిల్ అయిపోతుంది. ఇది సింగిల్ ఆర్మ్ కేబుల్ రోయింగ్. ఇది అన్నీవేన్ ఉంటే అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకో అప్పుడు ఇది కొట్టుకొని సెట్ చేసుకోవచ్చు. అట్లా అందుకని ఇది కొడతాం. ఇది స్లో అండ్ కంట్రోల్ అనమాట. ఇది కూడా ఇది నేను కింద కూర్చొని కొడతా కానీ ఈరోజు ఇది ట్రై చేద్దామని సీటెడ్కి చూసిన. ఓకే ఇది కూడా, కాకపోతే హెవీ కొట్టలేము దీని మీద, బ్యాలెన్స్ కాదు. ఇది 100 kgs వరకు కొడతా రోయింగ్, సింగిల్ హ్యాండ్ రోయింగ్. నేను సింగిల్ హ్యాండ్ డెడ్ లిఫ్ట్ 180 కొట్టడానిక ఇదే నాకు యూజ్ అయింది. నీ హ్యాండ్లో స్ట్రెంత్ మస్తు పెంచుతుంది ఇది. స్లో అండ్ కంట్రోల్ కొడితేనే అది. బయట మొత్తం మెరుపులు వస్తున్నాయి. కరెంట్ లేకుండా చేయడం అమ్మో డేంజర్ ఉంది. అసలు డేంజర్ అంటే డేంజర్. స్వెట్కి అయితే కళ్ళు తిరిగిపోతున్నాయి మొత్తం. కరెంట్ అయితే ఎప్పుడో వచ్చింది. మొత్తం స్వెట్ అసలు తడిసిపోయినాం, కళ్ళు తిరిగినాయి అందరికీ. లాస్ట్ ఐసోలేట్ మూమెంట్ కోసం ఈ రోప్ పుల్ డౌన్ 3 sets కొట్టినాం. ఇది అయిపోయిన తర్వాత కథం బ్యాక్ వర్కౌట్ క్లోజ్. ఈ వర్కౌట్ ఎట్లా అంటే ఎల్బోతో గుంజాలి, అప్పుడు బ్యాక్ మీద కరెక్ట్ పడుతుంది. స్లో అండ్ కంట్రోల్, ఎల్బోతో ఎట్లా గుంజాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇదే బ్యాక్ పోజింగ్. ఓకే డీసెంట్ ఉంది. బ్యాక్ వీక్ పాయింట్ పెంచాలి బ్యాక్ ఇంకా.